గర్ల్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుంది అండ్ రష్మిక గారు లైక్ హర్ యాక్టింగ్ ఇస్ ప్రిటీ గుడ్ ఇన్ దిస్ మూవీ అండ్ లైక్ చాలా ఇంటెన్సిటీతో చేశారు. క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది అండ్ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు అండ్ ఎవ్రీవన్ కెన్ కనెక్ట్ లైక్ everyone can understand it deep inside how it feels when these situations happen. అలా అమేజింగ్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. హీరో కూడా చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం హీరో వల్ల, బట్ లేటర్ ఆన్ ఇట్స్ అమేజింగ్ అన్నమాట. మనకి యు హ్యావ్ టు వాచ్ ద మూవీ, ఇట్స్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. యాక్టింగ్ అంతా చాలా బాగుంది. యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేస్తే మూవీ స్టోరీ హైలైట్. అసలు ఎవరైతే రిలేషన్షిప్ అని కాదు, ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ మూవీ. గర్ల్స్ అయితే పక్కా చూడండి. ఐ వాంట్ ఎవ్రీ గర్ల్ టు బి ఇండిపెండెంట్ లైక్ దిస్. ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ వెళ్ళొచ్చు అన్న, మళ్ళీ చూడొచ్చు. సూపర్ 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 ఉంది మూవీ, చాలా బాగుంది. సూపర్. లవ్ యూ రష్మిక మేడం. సూపర్ సూపర్ మూవీ, సూపర్ 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 మూవీ, చాలా బాగుంది. మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. చాలా బాగా చేశారు, చాలా బాగుంది. 100-90% వరకు రావచ్చండి, డెఫినెట్ గా రావచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. మా బాబు కూడా పుష్ప నుంచి ఫ్యాన్ అన్నమాట రష్మికకి. ఈ సినిమా చూసి ఇంకా సూపర్ అని చెప్పు. సూపర్ మూవీ అను. చూసాను, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూసారా, సింగిల్ హస్బెండ్ బేబీతో వచ్చారు. చూసారా? చాలా బాగుంది. చాలా డీసెంట్ గా ఉంది. బాగానే ఉంది. బాగుంది. మెసేజ్ ఉంది, మెసేజ్ ఉంది. బాగుంది, మెసేజ్ ఉందండి. బాగానే ఉంది. గర్ల్ పవర్ చూపించినారు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అంటే ఏం లేదు, అంటే ఇట్స్ జస్ట్ లైక్ గర్ల్ పవర్ చూపించినారు, ఫెమినిజం ఉంది. ఇట్స్ నాట్ సూసైడ్ ఒకటే కాదు, ఏదన్నా వీ కెన్ బి హ్యాపీ అన్నట్టు చూపించినారు. ఓకే, ఇట్స్ గుడ్. యాజ్ ఇట్ ఆల్ ఇట్స్ గుడ్. బాగుంది. చాలా మంచి మూవీ, చాలా బాగా తీశారు. లైక్ బేసిక్ రెస్పెక్ట్ బేస్డ్ ఆన్ బోత్ జెండర్స్. రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలో మనిషికి మినిమం వాల్యూ ఎలా ఉండాలి సొసైటీలో, అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ లో ఎట్లా వాళ్ళ క్యారెక్టర్ ని కించపరుస్తారు. And woman point of view, basically no one understands woman point of view in the society. It's always about male's perspective. Any movies you know, this movie has a unique point of view and I really love the movie. It depends on the family the woman is getting into. So family ఆ ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఉమెన్ ని అర్థం చేసుకొని, తను ఒక ఇండివిజువల్ పర్సన్ అని అర్థం చేసుకొని, తన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటే అది బాగానే ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాక్సిక్ లైక్ దిస్, మోర్ పీపుల్ షుడ్ నో హౌ థింగ్స్ ఆర్ అరౌండ్ ద వరల్డ్. చాలా బాగుంది. వన్ ఆఫ్ ఎ కైండ్ మూవీ అండి, అందరు చూడాలి. చాలా బాగుంది. ఎట్లుంది? చాలా బాగుంది. అసలు ఉమెన్ పవర్ గురించి చూపించారు. ఫీమేల్ రష్మిక గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ. అండ్ తన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా నేను చెప్పాల్సినంత అవసరం లేదు. బ్యూటీ విత్ స్కిల్స్. తను అంటే అమ్మాయిలకి ఒక రకంగా, అంటే భయపడుతూ ఉండే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఏదైతే రష్మిక గారు యాక్టింగ్ చేశారో కథలో ఆ పాత్రని, యూత్ కి కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అమ్మాయిలకి, పర్టికులర్ అమ్మాయిలకి. ఎస్. పర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. క్లైమాక్స్ బాగుంది. మెసేజ్ బాగుంది. పర్ఫార్మెన్సెస్ వర్ అమేజింగ్. రష్మిక మందన యాక్టింగ్ బాగా చేసింది. దీక్షిత్ ఆల్సో గుడ్. థ్యాంక్ యూ. బాగుండే మూవీ యాక్చువల్లీ. బాగుంది. ఆ అమ్మాయి యాక్టింగ్ బాగుంది. యాక్చువల్ గా ఈ జనరేషన్ చూడాల్సిన మూవీ అది. ప్రతి డామినేటింగ్ ఉంటే అవ్వదు. ప్రతి అమ్మాయి ఇట్లా సైలెంట్ ఉండాలి. ఒక
లిమిట్ దాకా ఉండాలి. బట్ షీ వాజ్ క్రేజీ, బాగుండే, వేరే లెవెల్ అసలు. బాగుంది మూవీ బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. లైక్ క్లైమాక్స్ ఎదురుగొట్టింది, చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ మస్ట్. ఆస్కార్ అంటే అంత లెవెల్ ఏం కాదు, కానీ బాగుంది. ఓకే, లాస్ట్ సీన్ క్రేజీ అసలు, చాలా బాగుంది. హీరో క్యారెక్టరైజేషన్ అస్సలు బాగాలేదు, చాలా టాక్సిక్ అంతే. ఎవరైతే టాక్సిక్ ఉన్నారో వాళ్ళని కొట్టాలి అంతే. చాలా బాగుంది. అయితే బాగుంది. సెకండ్ హాఫ్ మంచి అనిపించింది. కొంచెం ఒక ఫీమేల్ హైల్ అయిపోయిండు మూవీలో, కానీ హీరో క్యారెక్టర్ కొంచెం నచ్చలేదు. టాక్సిక్ ఉంది చాలా ఘోరంగా. మూవీ చూసి ఎవరు ఇన్స్పైర్ కాకుండా జస్ట్ మూవీ మంచిగా ఉంది. మూవీ చాలా బాగుందండి. లైక్ చాలా ఎంగేజింగ్ గా ఉంది. మీరు చూస్తూ వెళ్తా ఉంటే ఇంకా లైక్ డీప్ గా ఇన్వాల్వ్ అవుతారు. లైక్ రష్మిక మందన ఎక్స్ప్రెషన్స్ కానీ, తను యాక్ట్ చేసిన విధానానికి కానీ, హీరో విధానానికి కానీ అన్ని కూడా చాలా బాగా అనిపిస్తాయి మీకు. క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు. యాక్చువల్గా అట్లానే ఉంటది. ఇప్పుడు డైలీ లైఫ్ లో కానీ, ఇప్పుడున్న సొసైటీలో మోస్ట్లీ అట్లానే జరుగుతూ వస్తున్నాయి అన్ని కూడా. సో దానికి పర్ఫెక్ట్ క్లైమాక్స్ అని నేను చెప్తాను. మోస్ట్లీ చాలా మంది ఏమంటే ఏదైనా ఒక బ్యాడ్ డెసిషన్ తీసుకోవడానికి ఫాస్ట్ గా దానికి వెళ్తూ ఉంటారు, బ్యాడ్ డెసిషన్ తీసుకోవడం కోసం. బట్ అలా కాకుండా ఇంకేం చేయొచ్చు, ఈవెన్ కొన్ని సపోర్ట్స్ మనకు లేకపోయినా సరే ఏం చేయొచ్చు, అంతవరకు వెళ్ళొచ్చు అన్న దాని మీద బాగా తీస్తారు. రష్మిక యాక్టింగ్ చాలా బాగుంది. ఏంటండి? అవును, మరి అట్లనే ఉంటే మరి కోపం వస్తుంది. అంటే తను యాక్ట్ చేసిన విధానం కూడా, అంటే లైక్ తన క్యారెక్టర్ అంతా అందులో బాగా చేస్తారు. చాలా బాగా. ఎవరు? లేడీ అర్జున్ రెడ్డియా? అలా ఏం లేదండి. యాక్టింగ్ చాలా బాగుంది. అంటే మీరు కొన్ని సీన్స్ చూస్తే తనకి ఏంటంటే తను ఏమీ మాట్లాడకపోయినా సరే మీకు తను ఏమనుకుంటుంది అన్నది కరెక్ట్ గా తెలుస్తుంది అన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ లో బాగా చేసింది అమ్మాయి. హీరో కూడా చాలా బాగా చేశారు. చాలా, అవును, బాగా హిట్ అవుతుంది. 5 ఇస్తారు. మీరు స్టార్టింగ్ చూసి ఏమనుకుంటారంటే స్లో వెళ్తుందేమో అనుకుంటారు, బట్ డీప్ ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రష్మిక మందను ఇంత సింపుల్ లవ్ స్టోరీ తీసుకుందా ఏంటి అనుకున్నాను. తర్వాత నా క్లైమాక్స్ అయితే చించి పడేసింది. అసలు ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ఆ క్లైమాక్స్ అనేది డైలాగ్స్ సూపర్ ఉన్నాయి అన్నమాట, చూడాలి. తర్వాత ఒకరికి భయపడే అవసరం లేదు, ఒకరి మీద డిపెండ్ అయ్యే పని లేదు. ఒక అమ్మాయి సినిమా చాలా బాగుంది, సూపర్. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అంతేకాదు క్లైమాక్స్ ఉంది, చాలా 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 బాగుంది అనమాట. The movie was good, actually 4 out of 5. And Rashmika Mandanna acting కూడా చాలా బాగుంది. And hero's acting కూడా బాగుంది. Like we hated him so much because of his acting and all. క్లైమాక్స్ అయితే బాగుంది. We enjoyed. ఈ జనరేషన్ లో అందరు చూడాలి అని రికమెండ్ చేస్తాం. ఎలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ లో ఉండకుండా we have to avoid them. Like వండర్ఫుల్ మూవీ రాహుల్ గారు. స్క్రీన్ మీద మిస్ అయినందుకు చాలా మంచి మూవీ. Thank you, Andy. You made my day. Thank you so much. Oh, okay. Yeah, sure. రాహుల్ గారు, ఆడియన్స్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. Right. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో కలిసి? అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చే వాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఇమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ, అండ్ మై మదర్స్ ఎమోషనల్ రియాక్షన్, షీ జస్ట్ కేమ్ అండ్ హగ్ మీ అండ్ షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండ్ షీ సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఐ థింక్ అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్ అండి. ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో ఒక మదర్ లేని అమ్మాయి చిన్నప్పటి నుంచి తను చూపించిన విధానం కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, అలాగే హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా ముడుచుకుని పడుకునే విధానం కావచ్చు, అమ్మ గర్భంలో ఉన్నట్టుగా చూపించారు. సో ప్రతిదీ హిట్ అయింది సార్. థ్యాంక్ యూ అండి. అంటే ఎలా ఉండాలి అమ్మాయి, నిజంగా చచ్చిపోతారు అందరూ సూసైడ్ చేసుకునే అమ్మాయిలకి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేసి కూడా చెప్పారు. సో అందరూ అప్లాస్ చేస్తున్నారు. దీన్ని ఎలా రిసర్చ్ చేస్తారు? ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది,
ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హగ్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంతా చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హగ్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒక పర్టికులర్ స్క్రీన్ లో చూసాను, దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్ లో తన ఫస్ట్ టైం సినిమాలోనే దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్ లో అంతకన్నా నాకు గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగా ఓన్ చేసుకొని వాళ్ళు క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. I'm very, very, very proud of the film that రాహుల్ has made. మా రాహుల్ గ్రీన్ ఫ్లాగ్ అని అందరికీ తెలుసు, కానీ ఒక గ్రీన్ ఫారెస్ట్ సినిమా తీస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది సినిమా. దట్స్ ఆల్ ఐ నీడ్ టు సే. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు ఆల్సో బి అ స్మాల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. मूवी बहुत अच्छा है. रश्मिका मंदाना बहुत नंबर मस्तु गाड़ी रश्मिका मंदाना एक्टिंग. हमारे फेवरेट हीरोइन रश्मिका मंदाना. क्लाइमैक्स कैसा है? अच्छा है, मस्त. हम पंजाब से हाँ, पंजाब से हैदराबाद आए घूमने को, इधर मूवी देखने आ गए. ఎట్ ద ఎండ్ క్లైమాక్స్ వాజ్ సూపర్. చాలా బాగుంది క్లైమాక్స్, చాలా బాగా నచ్చింది మూవీ. సేమ్ తను చెప్పినట్టే, బట్ సెకండ్ హాఫ్ రష్మిక యాక్టింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్. ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సింది అంటే రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు కొంచెం ఆలోచించి, కొంచెం కరెక్టా కాదా, మనకి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించాక వెళ్ళడం బెస్ట్. ఏం చెప్పింది అంటే బీ కేర్ఫుల్ అన్ని. మాకైతే అది అనిపించింది, జాగ్రత్తగా ఉండాలి రిలేషన్షిప్స్ లో, అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఓకే 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 అనిపించింది, బట్ లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. బాగుందమ్మా. అమ్మాయిలు బెస్ట్ లవ్ చేసే ముందు ఒక 2-3 సార్లు ఆలోచించి లవ్ చేయండి, అప్పుడు కనుక మీకు సినిమా నచ్చింది. అంతే. స్టూడెంట్స్ కి గుణపాఠం. యాక్టింగ్ బాగుంది, మూవీ కూడా బాగుంది, క్లైమాక్స్ బాగుంది. యాక్టింగ్ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ. మూవీ ఎట్లుందండి? బాగుందండి, పర్వాలేదు, చాలా బాగుంది సినిమా. మేమందరం ఫ్యామిలీ తరపునే వచ్చాము, చాలా బాగుంది. గర్ల్ ఫ్రెండ్ ఎలా? మూవీ బాగుంది. మీ గర్ల్ ఫ్రెండ్ కదా? గర్ల్ గర్ల్ బాగుంది. మూవీ ఎట్లుందండి? గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లుందండి? చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా బాగుంది. మేడం ఎట్లుంది మేడం గర్ల్ ఫ్రెండ్ మూవీ? ఎట్లుంది? ఫ్యామిలీతో వచ్చి చూసారా లేకపోతే సింగిల్ వచ్చారా? ఫ్యామిలీ. సో ఎట్లా అనిపించింది రష్మిక గారికి? బాగుంది, గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లుందండి? చాలా బాగుంది. రష్మిక గారి యాక్టింగ్ ఎలా చేశారు? చించేశారు, సూపర్ ఉంది, బాగుంది. సినిమా ఎట్లుంది? బాగుంది. ఏ సినిమా చూసారు మీరు? ఏంటి గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లుందండి? గర్ల్ ఫ్రెండ్ మూవీ పట్టుకొని చెప్పండి. చాలా బాగుంది. రష్మిక గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరు యాక్టింగ్ బాగుంది, అందరూ చూడాలి. మీరు ఏ సినిమా చూసారు ఇప్పటిదాకా? గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నచ్చిన సీన్ ఏముంది? లాస్ట్ సీన్ క్లైమాక్స్. సినిమా ఎట్లుంది? రష్మిక గారి యాక్టింగ్ ఎలా చేశారు? ఇట్ వాస్ గ్రేట్, చాలా బాగుంది. చాలా లాస్ట్ కి ఫుల్ చాలా చాలా సూపర్. అందరికి ఇంటికి లైక్ వచ్చి చూడండి, బెటర్. అంటే రష్మిక గారు ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో చాలా యా షీ షోడ్ హర్ బెస్ట్, చాలా బాగా చేసింది యాక్టింగ్. ఇంకా వాల్యూస్ కానీ యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీకు చాలా బాగుంది. ఇంకా ప్రసాద్ మ్యాచ్ ఇంకా చాలా ఇచ్చి పడేశారు. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎట్లా? చాలా బాగుంది. ఏం చెప్పాలి? మూవీ బాగుంది, కేక్ లాగా. మంచిగా చెప్పు. ఇది మూవీ కేక్ లాగా బాగుంది. మూవీ కేక్ లెక్క ఉంది, బాగుంది అన్నట్టు. నువ్వు కూడా అలా డిస్టర్బ్ చేసేస్తావా? ఫైటింగ్ చేస్తావు నువ్వు? చేస్తా. అన్న ఇప్పుడే చూసాను ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రష్మిక గారి కెరీర్ లోనే వర్స్టైల్ మూవీ అన్నమాట. చూస్తున్న చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాను అనమాట. ఆ స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యూత్ కి బాగా కనెక్ట్ అయింది అనమాట. అంత బాగుంది అనమాట సినిమా. అసలు ఆ లవ్ స్టోరీ కానీ, ఆ తీసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. సో అందరి క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. యూత్ కే కాదు, ఫ్యామిలీకి కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క మదరు ఫాదర్ చూడాలి, అలాగే ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా అనమాట. అమ్మాయిలు మీరు
ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. చాలా అంటే చాలా బాగుంది. ఆ రాహుల్ రవీంద్ర గారి డైరెక్షన్ అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. సినిమా స్టోరీ అంత బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగానే నీట్ గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, ది బ్లాక్ బాస్టర్, రష్మిక కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ మూవీ అనమాట. గర్ల్ ఫ్రెండ్ నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. రీజన్ ఏంటంటే మెయిన్ ప్రాస్పెక్టివ్స్, అంటే ఆలోచించే విధానం ఇలా చాలా డిఫరెంట్గా ఉంది అని అనిపించింది నాకు. అంటే చాలా వరకు మనం 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 అని ఆలోచిస్తాం బేసిక్గా, బట్ అవతల ఉన్న పర్సన్కి కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళు ఏదో కోరికలు ఉంటాయి, ఇంకా వేరే వేరే ఉంటుంది. బట్ మనం ఎందుకు మన డామినేషన్ ఎందుకు చూపించాలి వాళ్ళకి, అథారిటీ ఎందుకు చలాయించాలి, వాళ్ళ ఒపీనియన్స్ని ఎందుకు తీసుకోవద్దు అనే పాయింట్ చూపించడం జరిగింది సినిమాలో. నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది ఫస్ట్ ఆఫ్ స్లోగా ఉంది, లేకుంటే ఇంకేదో మాట్లాడుతున్నారు, బట్ ద హోల్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా నచ్చింది నాకు. చాలా బాగా అనిపించింది. మెయిన్గా యాక్టర్స్ రాహుల్ రవీంద్ర గారు కావచ్చు, రష్మిక గారు కావచ్చు, దీక్షిత్ శెట్టి, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్గా తగ్గట్టు వాళ్ళు ఇస్తుంటే ఆ ఎమోషన్ని మనం ఫీల్ అయ్యేలా అయితే చేశారు థియేటర్లో. చాలా చాలా నచ్చింది నాకు. సో దయచేసి థియేటర్కి రండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాను. రాహుల్ రవీంద్ర దర్శకత్వం అయితే చాలా బాగుంది. రష్మిక గారి కెరియర్ లో ద బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. మంచి అవార్డు వచ్చే ఫిలిం ఇది. అండ్ ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడాల్సిన మంచి మెసేజ్ ఉంది. స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెసేజ్. అంటే లవ్ ఫెయిల్ అయిన తర్వాత అమ్మాయిలు ఏదో సూసైడ్ చేసుకోవడం కాకుండా అర్జున్ రెడ్డిలో మన అర్జున్ రెడ్డి అన్న ఎలా పవర్ చూపించాడో ద లేడీ అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు. లాస్ట్ క్లైమాక్స్ అయితే రష్మిక గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సి మంచి మెసేజ్ ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక గుడ్ ఫిలిం. నాకు చాలా రోజుల తర్వాత ఒక గుడ్ ఫిలిం చూశాననే ఫీల్ వచ్చింది. సో థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది మంచి మెసేజ్తో పాటు మంచి గుడ్ ఫిలిం ఇది. థ్యాంక్ యూ. ద గర్ల్ ఫ్రెండ్ భయ్య సూపర్ ఫ్యాంటాస్టిక్ మూవీ. రాహుల్ రవీంద్రన్ గారి బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్, ఆ డీటెయిలింగ్ సినిమాలో రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్కి ఆ డీటెయిలింగ్, ప్రాపర్ సినిమాటోగ్రఫీ, దానికి ఎలివేషన్స్, పర్ఫార్మెన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రశాంత్ అరవిహారి గారిది చాలా చాలా బాగుందండి. అంటే రాహుల్ రవీంద్ర గారి సినిమాలు రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, టెక్నికల్గా చాలా 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 టాప్ స్కేల్, టాప్ నాచ్లో ఉంటాయి. దీనికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా చాలా ప్లస్ అయ్యి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ వల్లే ఇంత క్వాలిటీ ఫిల్మ్, ఇంత స్టాండర్డ్ ఫిల్మ్, ఇంత గొప్ప కంటెంట్, ప్రాపర్ లేడీ ఓరియంటెడ్ అంటే అవార్డు ఓరియంటెడ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిల్మ్ వచ్చింది భయ్య. ఇది క్రిటికల్లీ 100% అక్లైమ్డ్ ఫిల్మ్ ఇది. కమర్షియల్ గా ఇంకా మౌత్ టాక్, ఆడియన్స్ చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తే ఫ్యామిలీస్, లేడీస్ ఇంకెక్కువ రీచ్ కమర్షియల్ గా కూడా అక్లైమ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్ లో రిలీజ్ అయిన హోల్ హార్టెడ్ గా ద గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. ద గర్ల్ ఫ్రెండ్ భయ్య మూవీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ. చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చూసాను అనమాట. నిజంగా సినిమా గురించి చెప్పుకోవాలంటే స్టోరీ అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ ఇచ్చిన భయ్య. కానీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. నిజంగా చాలా కొత్త స్టోరీ, కొత్తగా అనిపించింది. మెయిన్ రష్మిక మందన గురించి మాట్లాడుకోవాలి. సినిమాకి సంబంధించి ఆమె ఎన్ని గ్లామర్స్ క్యారెక్టర్లు చేసింది, తన క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మొత్తం అల్టిమేట్. అంటే హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. మ్యూజిక్ వస్తే మాత్రం మ్యూజిక్ అద్దరు కొట్టేశారు భయ్య. వేరే లెవెల్ మ్యూజిక్ ఉంది. సినిమా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా మంచి సినిమా. యూత్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయిపోయే సినిమా. క్లైమాక్స్ మాత్రం ఒక మంచి ఎమోషనల్ తోటి ఉన్న సీన్స్ ఉంటాయి. అలాగే మెయిన్ ఏంటంటే సినిమా సంబంధించి యూత్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట. అసలు మిస్ అవ్వద్దండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా లవర్స్ తో మాత్రం థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. బాగుంది, చాలా బాగుంది. ఓకే, మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ప్రజెంట్ ట్రెండింగ్ తగ్గట్టుగా ఉంది. ఇలాంటి మూవీ ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చూడాలి. ఎందుకంటే ఇన్స్పిరేషన్ అవుతారు అన్నమాట. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు క్లైమాక్స్ లో. ఇంకా రష్మిక యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే యాక్టింగ్ ఒక లెవెల్లో చేసింది. అండ్ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉన్నాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో. అంటే లైక్
మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్స్పెషల్లీ మంచి స్టోరీ ఎంచుకున్నారు. సో డైరెక్షన్ తోపుంది. రవీంద్ర రాహుల్ గారు ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది, ప్రతి ఒక్క థియేటర్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మూవీ అయితే చాలా బాగుంది. చాలా యాక్షన్ ఫిలిమ్స్ తర్వాత ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ ఫిలిం లాగా అనిపించింది. ఒక బుక్ చదివినంత హ్యాపీగా అనిపించింది. అదండి గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి వస్తున్నానండి. చాలా ఎగ్జైట్ గా అనిపించింది మూవీ చూస్తే. నిజంగా లోపల చాలా మంది లవర్స్ వస్తున్నారు. అలాంటి సినిమా చూస్తే నాకు కొంతమంది మారతారేమో, అంటే మనం హైదరాబాద్ ఎందుకు వస్తున్నాం, చదువుకుంటాకు వస్తున్నాం, అంతేగాని లవ్ చేయడానికి బ్రేకబుల్ చేయడానికి గట్రా కాదు. అంటే సినిమా స్టార్ట్ అవుతూనే ఆ కిస్ తోను ఆ రొమాన్స్ తోను మొదలవుతాయి. ఈ అమ్మ సినిమా ఏంట్రా ఎన్ని చూసిన ఇలాగే ఉంటుంది అనుకున్నాం, కానీ కాదండి. సబ్జెక్ట్ అయితే సూపర్. ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడండి, ఎందుకంటే మూవీ అంతా చాలా బాగుంది. నిజంగా పెద్దోళ్ళు ఖచ్చితంగా చూడాలి, అలాగే యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. దీక్షిత్ హీరో సూపర్, అలాగే హీరోయిన్ సూపర్, అలాగే రవీంద్రన్ డైరెక్షన్ అయితే వెరీ వెరీ సూపర్. నిజంగా ఒక మంచి సినిమా చూస్తేనైతే నాకు అది మనసులో కలుగుతుంది. గుడ్ సినిమా అండి గర్ల్ ఫ్రెండ్. సినిమా అయితే నాకు డీసెంట్ నచ్చిందండి. నాకు ఐ హేట్ హీరో ఇన్ దిస్ ఫిలిం. రష్మిక గారి యాక్టింగ్ ఇస్ ఫ్యాబులస్. చాలా బాగా చేశారు. సింపుల్ గా ఫ్యాబులస్